హే కనెక్టెడ్ ఫ్యామిలీ, మనం ఆల్రెడీ మూవీ టైటిల్ కార్డ్స్ డిజైన్ గురించి డీకోడ్ చేస్తూ మాట్లాడుకున్నాం. ఒకసారి అది కూడా లుక్ వేసేయండి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మనం మూవీ ఓపెనింగ్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్ క్రెడిట్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మూవీ ఓపెనింగ్ లో వచ్చే క్రెడిట్స్. ఏం చెప్పావురా? అంటే యాక్చువల్ గా చెప్పాలంటే అంతే. మూవీ స్టార్ట్ అయినప్పుడు వచ్చే క్యాస్ట్ అండ్ క్రూ నేమ్స్ ని ఓపెనింగ్ క్రెడిట్స్ అంటాం. అండ్ అలాగే మూవీ అయిపోయాక వచ్చే క్రెడిట్స్ ని ఎండ్ క్రెడిట్స్ అంటాం. ఇక టాపిక్ లోకి ఎంటర్ అయితే, ఒక మూవీని మనం థియేటర్ లో స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంత ఎంజాయ్ చేసినా మెయిన్ గా థియేటర్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, లోపలికి వెళ్ళాక సీట్ లో కూర్చున్నాక, మూవీ స్టార్ట్ అవుతున్నప్పుడు, ఇలా స్టార్టింగ్ లో జరిగే ఆ కొన్ని మినిట్స్ ఆఫ్ జర్నీలో వచ్చే ఆ ఫీలింగ్, అసలు ఆ ఎక్స్పీరియన్సే వేరు. సెన్సార్ సర్టిఫికేట్ పడినప్పటి నుండి అలా ఎగ్జైట్మెంట్ తో కూర్చొని చూస్తుంటాం. అది మూవీ టైటిల్, ప్రొడక్షన్ హౌస్ టైటిల్ అనేది కూడా పట్టించుకోకుండా అరుస్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే మూవీకి మంచి క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో ఓపెనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక బెస్ట్ మూవీ ఎప్పుడైనా చూసే మనల్ని స్టార్టింగ్ నుండే ఆ వరల్డ్ లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది. అందుకే సమ్ టైమ్స్ మూవీ మేకర్స్ కూడా స్టార్టింగ్ నుండే ఆడియన్స్ ని హుక్ చేసేలా, ఆ మూడ్ ని క్రియేట్ చేసేలా చేస్తుంటారు. డైరెక్ట్ గా కథలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ క్రెడిట్స్ తో మనకి బోర్ కొట్టించకుండా వాటిని కూడా మూవీలో స్టోరీ థీమ్ కి తగ్గట్టుగా క్రియేటివ్ గా డిజైన్ చేసి ఓపెనింగ్ క్రెడిట్స్ ని కూడా ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తారు. సో ఈ వీడియోలో మనం అలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రియేటివ్ గా ఉండే ఓపెనింగ్ క్రెడిట్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ఓపెనింగ్ క్రెడిట్స్ లో సుకుమార్ మూవీ ఓపెనింగ్ క్రెడిట్స్ వేరయా అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ మాక్సిమం ఆఫ్ తన మూవీస్ లో స్టోరీ థీమ్ కి తగ్గట్టుగా ఓపెనింగ్ క్రెడిట్స్ ని చాలా క్రియేటివ్ గా ఉండేలా చూసుకుంటారు. అండ్ వాటిలో టాప్ బెస్ట్ అంటే నాన్నకు ప్రేమతో అని చెప్పొచ్చు. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఓపెనింగ్ క్రెడిట్స్ కూడా. మూవీ స్టార్టింగ్ లో అభి బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్తాడు. ఒక దగ్గర బటర్ఫ్లై రెక్కలాడిస్తే అది ఇంకెక్కడో తుఫాన్ క్రియేట్ చేస్తుందని. మూవీలో కూడా దాన్ని మనకి చాలా సీన్స్ లో చూపిస్తారు. అండ్ మెయిన్ గా క్లైమాక్స్ లో కూడా అభి కృష్ణమూర్తిని ఓడించడానికి వేసిన ప్లాన్ కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. సో ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ ని మనకి ఓపెనింగ్ క్రెడిట్స్ లో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. యాక్చువల్లీ ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ ని విజువల్ గా చూపించడం కూడా అంత ఈజీ కాదు. దానికి క్రియేటివిటీ కావాలి. బట్ దాన్ని ఇలా చూపించొచ్చు అనే ఐడియా ఎవరిదో గానీ నిజంగా మెచ్చుకోవాలి. మీకు రూప్ గోల్డ్బర్గ్ మిషన్ అంటే తెలుసా? అంటే ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసి ఒక ప్యాటర్న్ లో అరేంజ్ చేసి ఫస్ట్ ఆబ్జెక్ట్ ని కదిలిస్తే ఒక చైన్ రియాక్షన్ లాగా అన్ని ఆబ్జెక్ట్స్ ఒకదానికి ఒకటి తగులుకుంటూ లాస్ట్ ఆబ్జెక్ట్ వరకు వెళ్తాయి. సో అదే కాన్సెప్ట్ ని ఈ ఓపెనింగ్ క్రెడిట్స్ లో వాడుకున్నారు. అంతేకాకుండా ఆ ఆబ్జెక్ట్స్ లాగా ఏవో సమ్ ర్యాండమ్ థింగ్స్ ని చూపించకుండా ఆ క్రూ ఆర్ టెక్నీషియన్ యొక్క క్రాఫ్ట్ కి సంబంధించిన ఎలిమెంట్ నే చూపించారు. లైక్ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని, స్టంట్ మాస్టర్ నేమ్ వచ్చినప్పుడు గాల్లో ఎగిరే బైక్ ని, డైలాగ్ రైటర్స్ నేమ్స్ వచ్చినప్పుడు పెన్స్ ని, ఇలా క్రాఫ్ట్ కి సింబాలిక్ గా ఉండే ప్రాపర్టీనే చూపించారు. 100% లవ్. టైటిల్లోనే లెక్కల మాస్టారు తన టాలెంట్ ని చూపించాడు. ఇక మూవీలో కూడా స్టడీస్, ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్ వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఓపెనింగ్ క్రెడిట్స్ ని క్రియేటివ్ గా క్వశ్చన్ పేపర్ లాగా డిజైన్ చేశారు. లీడ్ యాక్టర్స్ నాగ చైతన్య అండ్ తమన్నా నేమ్స్ ఒక కంపాస్ బాక్స్ లో చూపించి ఇక నెక్స్ట్ టెక్నీషియన్ నేమ్స్ ని క్వశ్చన్ పేపర్ తో స్టార్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్ పేపర్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ నెంబర్ 31 అని రాసుంటుంది. ఈ మూవీ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 31st మూవీ. అండ్ పక్కన డేట్ మే 2011 అని ఉంటుంది. బికాస్ అది మూవీ రిలీజ్ డేట్. ఇక కింద నియమ నిబంధనలు అని ఎగ్జామ్ హాల్లో ఉండే రూల్స్ కాకుండా థియేటర్ హాల్లో ఫాలో అవ్వాల్సిన రూల్స్ ని రాశారు. లైక్ హాల్లోకి వచ్చేటప్పుడు టికెట్ చూపించాలి, తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించకూడదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. అలా కింద ముఖ్య సూచన అని మూవీని సెల్ ఫోన్ లో రికార్డ్ చేయొద్దు అని రాశారు. ఇక నెక్స్ట్ పేజ్ నుండి టెక్నీషియన్స్ క్రెడిట్స్ ఒక క్వశ్చనర్ లాగా స్టార్ట్ అవుతుంది. లైక్ ఈ చిత్రానికి లిరిక్స్ రాసింది ఎవరు, కొరియోగ్రఫీ చేసింది ఎవరు అని ఇలా MCQs, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్సెట్రా ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఫన్నీగా ఉన్నాయి. లైక్ దర్శకుడు రాముడు అయితే వానర సైన్యం ఎవరు అని అసోసియేట్ డైరెక్టర్స్ గురించి, ఆ వానర సైన్యానికి హనుమ సుగ్రీవులు ఎవరు అని చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ గురించి, అండ్ సంగీతంలో డెవిల్ లాంటి వాళ్ళు ఎవరు అని దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి ఇలా రాశారు. అండ్ ఫన్నీయెస్ట్ క్వశ్చన్ ఏంటంటే రావణుడితో ఫైట్ చేసింది ఎవరు అని రామ్ లక్ష్మణ్ అని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ గురించి రాశారు. అండ్ ఈ ఆప్షన్స్ చూడండి. అండ్ ఇక లాస్ట్ కి ఆ ఎగ్జామ్ పేపర్ ని కరెక్షన్ చేసి 100 మార్క్స్ వేసిన చీఫ్ ఎగ్జామినర్ లాగా సుకుమార్ గారి పేరు పడుతుంది. సచ్ ఏ క్రియేటివ్ ఓపెనింగ్ క్రెడిట్స్ కదా.
హనుమాన్ మూవీ అంతా కూడా హనుమంతుకి వచ్చే ఆ పవర్స్ కి కారణమైన రుధిరమణి చుట్టే తిరుగుతుంది కాబట్టి దాని యొక్క బ్యాక్ స్టోరీని మనకి ఓపెనింగ్ క్రెడిట్స్ లోనే సాంగ్ అండ్ విజువల్స్ తో చూపిస్తారు. ఆ సీక్వెన్స్ అంతా కూడా గోల్డెన్ స్కల్ప్చర్స్ యానిమేషన్ తో ఒక పవర్ఫుల్ సాంగ్ తో ఎపిక్ లెవెల్లో ఉంటుంది. హనుమంతుడు పుట్టడం, సూర్యుణ్ణి మామిడి పండు అనుకొని తినడానికి ట్రై చేయడం, అప్పుడు ఇంద్రుడు హనుమంతుడి మీద వజ్రాయుధాన్ని విసరడం, తర్వాత అది హనుమంతుడికి తగిలి ఒక బ్లడ్ చుక్క వచ్చి భూమి మీద పడడం, తర్వాత అది సముద్రంలో ఉన్న ముచ్చెపు చిప్పలో పడడం, ఇలా రుధిరమణి బ్యాక్ స్టోరీ అంతా చూపిస్తారు. ఇప్పుడు ఇదే బ్యాక్ స్టోరీని మనకి నార్మల్ గా వాయిస్ ఓవర్ తో ఆర్ ఎవరైనా చెప్తున్నట్టు చూపించొచ్చు, కానీ ఆ స్టోరీ అంతా మనకి సాంగ్ లిరిక్స్ తోనే నరేట్ చేస్తారు. ఇలా ఓపెనింగ్ క్రెడిట్స్ టైమ్ లోనే సింపుల్ గా ఒక సాంగ్ తో అండ్ ఎపిక్ విజువల్స్ తో చూపించొచ్చు అని ఇలాంటి డెసిజన్ మేకర్స్ తీసుకున్నప్పుడే మూవీ స్టాండర్డ్స్ పెరుగుతుంది అండ్ ఆడియన్స్ గా మనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. నాకింకా గుర్తుంది, మగధీర మూవీకి థియేటర్ కి కరెక్ట్ గా ఓపెనింగ్ క్రెడిట్స్ టైంలోనే వెళ్ళాను. థియేటర్ మొత్తం చీకటిగా ఉంది. మధ్య మధ్యలో స్క్రీన్ లో విజువల్స్ అలా డిమ్ గా వస్తున్నాయి వెళ్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో శ్రీహరి గారి పవర్ఫుల్ వాయిస్ లో డైలాగ్స్. సడన్ గా హారర్ మూవీకి వచ్చానా అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే మగధీర మూవీలో క్లైమాక్స్ లో భైరవ 100 మందితో ఫైట్ చేసేటప్పుడు వచ్చే డైలాగ్స్ ని ఓపెనింగ్ క్రెడిట్స్ లోనే పెట్టారు. 75 నిజం చెప్పు భైరవ. షేర్ ఖాన్ చేసే కౌంట్ డౌన్ అండ్ డైలాగ్స్ ని అలా స్టార్టింగ్ లోనే పెట్టడం, అలాంటి విజువల్స్ ని చూపించడం థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి మూవీలో ఏదో ఉండబోతోంది అనే ఒక మూడ్ ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఓపెనింగ్ క్రెడిట్స్ ఎండ్ అవుతున్నప్పుడు లాస్ట్ లో హరహర మహాదేవ్ అనే వాయిస్ తో భైరవాన్ని చూపించినప్పుడు కల్కి 2898 ఏడి మూవీలో కూడా ఎపిక్ స్కేల్ ఓపెనింగ్ క్రెడిట్స్ ని చూడొచ్చు. మూవీ స్టార్ట్ అయ్యాక చాలాసేపు ఎలాంటి మ్యూజిక్ ఆర్ సౌండ్ ఉండదు, బట్ సడన్ గా శంఖం సౌండ్ తో మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. అలా కెమెరా స్లోగా టాప్ కి ప్యాన్ అయ్యాక వైజయంతి బ్యానర్ లోగోలో ఎన్టీఆర్ గారి కృష్ణుడు క్యారెక్టర్ ఫేస్ నుండి స్లోగా జూమ్ అవుట్ అయ్యి మహాభారతం సీన్ లాగా ట్రాన్సిషన్ అవుతుంది. అసలు ఫస్ట్ టైం ఆ ట్రాన్సిషన్ చూడగానే అవుట్ స్టాండింగ్ అనిపించింది. ఇక కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్న ఫ్రేమ్ నుండి స్లోగా మహాభారతంలోని ఐకానిక్ ఇన్సిడెంట్స్ అన్ని అలా ఒక్కోటి కనిపిస్తూ వెళ్తాయి. అభిమన్యుడు గాల్లో రథచక్రాన్ని పట్టుకోవడం, ఆ టైంలో వచ్చే మ్యూజిక్ వన్ ఆఫ్ ది బెస్ట్ షాట్స్ అని చెప్పాలి. అశ్వత్థామ హత కుంజర అనే వాయిస్ ఓవర్ తో ఎలిఫెంట్ ని, నెక్స్ట్ భీష్ముడు అంపశయ్య మీద ఉన్న షాట్, ఇలా ఇవన్నీ చూస్తుంటే నిజంగా వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. జస్ట్ ఇలా విఎఫ్ఎక్స్ ఫ్రేమ్స్ ని చూస్తుంటేనే అద్భుతంగా అనిపించింది. ఇక జస్ట్ ఇమాజిన్ ఇవే సీన్స్ ని రాజమౌళి గారు తీసే మహాభారతంలో చూస్తే ఇంకెలా ఉంటుందో. పుష్ప మూవీ కోర్ ప్లాట్ అంతా రెడ్ శాండల్వుడ్. అయితే దాని యొక్క ఆరిజిన్ అండ్ ఇంపార్టెన్స్ మన తెలుగు వాళ్ళకి తెలుసుండొచ్చు, బట్ అవుట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ మాక్సిమం ఆఫ్ ఆడియన్స్ కి అసలు ఐడియా ఉండకపోవచ్చు. సో మనకి మూవీ ఓపెనింగ్ క్రెడిట్స్ లోనే దాని వాల్యూ అండ్ హిస్టరీ గురించి కేశవ వాయిస్ ఓవర్ తో క్లియర్ గా చూపిస్తారు. అసలు ఎర్రచందనంకి ఉన్న వాల్యూ ఏంటి, దాన్ని ఎక్కడ ఎవరు యూజ్ చేస్తారు, అది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అండ్ అసలు ఆ చెట్లు ఎక్కడ పెరుగుతాయి అని ఈ బ్యాక్ స్టోరీ అంతా క్రిస్ప్ గా మనకి 3D యానిమేషన్ లో చూపిస్తారు. అది కూడా క్రియేటివ్ గా జపాన్ లో వైలిన్ దగ్గర నుండి స్టార్ట్ చేసి మన తిరుపతి శేషాచలం అడవుల వరకు రివర్స్ యానిమేషన్ లో చూపిస్తారు. సుకుమార్ గారి మూవీస్ లో ఎలాగో ఈవీవి గారి మూవీస్ లో ఓపెనింగ్ క్రెడిట్స్ కూడా అంతే స్పెషల్ గా ఉంటాయి. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. ఇంత పెద్ద టైటిల్ ని ఎలా పెడదామనుకున్నారు? అయితే నార్మల్ గా అన్ని మూవీస్ లో క్రెడిట్స్ జస్ట్ టెక్స్ట్ లాగా ఉంటాయి, కానీ ఈ మూవీలో క్రెడిట్స్ ని రెగ్యులర్ గా వర్డ్స్ లాగా కాకుండా డైరెక్ట్ గా ఆ యాక్టర్స్ అండ్ క్రూనే స్క్రీన్ మీద చూపించి క్రెడిట్స్ ఇస్తారు. శ్రీకాంత్, రాశి, నవీన్, లయ, ప్రకాష్ రాజన్. మేబీ ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకుంటా ఇలా డైరెక్ట్ గా కాస్ట్ అండ్ క్రూ ఫేసెస్ ని స్క్రీన్ మీద చూపించి క్రెడిట్స్ ఇవ్వడం. యాక్చువల్ గా యాక్టర్స్ కి అయితే పెద్ద విషయమేం కాదు, ఎందుకంటే స్క్రీన్ మీద మనకి వాళ్ళు కనిపిస్తారు అండ్ రికగ్నైజ్ చేస్తాం, కానీ స్క్రీన్ వెనకాల పనిచేసే వాళ్ళు ఎవ్వరికి తెలీదు అండ్ గుర్తింపు కూడా ఉండదు. బట్ ఈ మూవీలో మాత్రం లిరిసిస్ట్, డైలాగ్ రైటర్స్ నుండి మేకప్ మ్యాన్, లైట్ బాయ్ వరకు చెప్తే నమ్మరు గానీ డ్రైవర్స్ ని కూడా స్క్రీన్ మీద చూపించి క్రెడిట్స్ ఇచ్చారు. కార్లు తోలింది నాగబాబు, యేసుబాబు, శాంతయ్య, సలీం,
కృష్ణ. ఈ విషయంలో మాత్రం నిజంగా ఏవివి గారిని, ఆ ఐడియా ఇచ్చిన వారిని అప్రిషియేట్ చేయాలి. మీకు టైం దొరికినప్పుడు ఒకసారి చూసేయండి. మేబీ ఇంతకంటే ఫన్నీ ఓపెనింగ్ క్రెడిట్స్ ఇంకోటి ఉండదు కావచ్చు. ఈవీవి గారికి ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో గానీ తనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ ని మూవీ స్టార్టింగ్ నుండే చూపించడానికి ట్రై చేశారు. పిల్ల నచ్చింది మూవీలో ఓపెనింగ్ క్రెడిట్స్ ఎంత ఫన్నీగా ఉంటాయంటే చెప్పడం కన్నా చూస్తే బెటర్ ఏమో. సంగీతం ఏఆర్ రెహమాన్. ₹1,00,00,000 అడిగాడు. కోట్ ఎందుకని కోటిని పెట్టాం. ఇలా ప్రతి ఒక్కరి గురించి చెప్తూ ముందు వాళ్ళని అనుకున్నాం కానీ కుదరక వీళ్ళని తీసుకున్నాం అన్నట్టు చూపిస్తారు. అయితే ఇక్కడ ఆడియన్స్ గా మనకి చూడడానికి ఫన్నీగా ఉన్నా అందులో పనిచేసిన యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కి మేబీ ఎంతో కొంత హర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఏ పాయింట్ లో అయినా ఆ యాక్టర్స్ మనోభావాలు దెబ్బతిన్నా తమని తగ్గించేసినట్టు అవుతుందని వాళ్ళు ఫీల్ అయినా ఇలాంటి ఓపెనింగ్ క్రెడిట్స్ రావడం అస్సలు పాసిబుల్ అవ్వకపోయేది. కానీ అప్పుడు అందరూ స్పోర్టివ్ గా తీసుకొని సపోర్ట్ చేయడంతో ఇలాంటి ఓపెనింగ్ క్రెడిట్స్ డిజైన్ చేయడం కుదిరింది. అదే కాన్సెప్ట్ కనుక ఈ టైంలో వచ్చుంటే మేబీ రచ్చ రచ్చ అయ్యేదేమో. రావడం వరకు ఎందుకు, అసలు ఆ ఐడియా యాక్టర్స్ దగ్గరనే ఆగిపోయేది. ఇండియన్ మూవీస్ లోనే ది బెస్ట్ ఎపిక్ ఓపెనింగ్ క్రెడిట్స్ అంటే బాహుబలి 2 అనే చెప్పాలి. పార్ట్ 1 లో శివగామి చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయ్యి టైటిల్ కార్డ్ పడిన తర్వాత స్లోగా సాంగ్ తో ఓపెనింగ్ క్రెడిట్స్ స్టార్ట్ అవుతుంది కదా. అసలు ఆ ఓపెనింగ్ క్రెడిట్స్ కే మనం పెట్టిన టికెట్ డబ్బులు 100% జస్టిఫై అవుతుంది. ఇక రిమైనింగ్ సినిమా అంతా బోనస్ అనుకోవచ్చు. అయితే బాహుబలి పార్ట్ 1 కి పార్ట్ 2 కి ఆల్మోస్ట్ 2 years గ్యాప్ వచ్చింది. సో రాజమౌళి గారు ఆడియన్స్ కి మళ్ళీ ఒక రీక్యాప్ లాగా ఫస్ట్ పార్ట్ ని చూపించాలనుకున్నారంట. డైరెక్ట్ గా పార్ట్ 1 సీన్స్ ని ఫాస్ట్ పేస్డ్ గా చూపిస్తే మళ్ళీ అది టిపికల్ టీవీ సీరియల్స్ లాగా అయిపోతుందని మూవీ స్కేల్ కి తగ్గట్టుగా కొంచెం స్పెషల్ గా ట్రై చేద్దామని చాలా ఆలోచించారంట. కీరవాణి గారు ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దామని ఐడియా ఇచ్చారంట. ఇక రాజమౌళి గారు ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు పార్ట్ 1 లోని ఐకానిక్ షాట్స్ ని చూపించాలనుకున్నారంట. What if we take just iconic moments and freeze them in time and make camera move along these frozen moments and just make the background song play along. The song speaks about that iconic moment in the movie as we move along. We thought that was a fantastic idea and ఇక రాజమౌళి గారు బాహుబలి పార్ట్ 1 లోని ఇంపార్టెంట్ సీన్స్ యొక్క ఎపిక్ ఫ్రేమ్స్ ని ప్రతీక్ అనే ఒక ఆర్టిస్ట్ కి షేర్ చేస్తే ఆ ఫ్రేమ్స్ అన్నిటిని తానే సొంతంగా 3D స్కల్ప్చర్స్ లాగా పెయింటింగ్ వేశాడంట. ఏ ఫ్రేమ్ ని ఏ టెక్స్చర్ అండ్ మెటీరియల్ లో చూపించాలి, లైక్ మార్బుల్, బ్రాంజ్, స్టోన్, ఇలా వాటిని కూడా డిజైన్ చేసి అండ్ ఒక ఫ్రేమ్ నుండి ఇంకో ఫ్రేమ్ కి మధ్యలో ఆ ట్రాన్సిషన్స్ అంతా కూడా ప్లాన్ చేశారంట. ఆ తర్వాత దాన్ని CGI లో క్రియేట్ చేశారు. అయితే ఇంత అద్భుతంగా విజువల్స్ క్రియేట్ చేసింది ఏదో పెద్ద VFX కంపెనీ అని అనుకుంటున్నారేమో, కానీ కాదు. చైనాలోని VFX మీదనే వర్క్ చేసే ఒక కాలేజ్ స్టూడెంట్స్ టీమ్ ఇలా VFX అంతా చేసిచ్చారంట. it was not even a visual effects company, it was a college students union which does visual effects, not usually for films, but everything was supplied by this one guy called Pratik, and that's how we made it. ఇవి మన తెలుగు మూవీస్ లో వచ్చిన మోస్ట్ క్రియేటివ్, ఎపిక్, ఫన్నీ ఇలా అన్ని ఒక్కో స్టైల్లో ఉన్న ఓపెనింగ్ క్రెడిట్స్. ఓపెనింగ్ క్రెడిట్స్ అంటే బోరింగ్ గా ఫీల్ అవ్వకుండా వాటిని కూడా ఇలా ఎంగేజింగ్ గా డిజైన్ చేయొచ్చు అని ప్రూవ్ చేసిన మూవీస్. ఇంకా లిస్ట్ లో మీకు తెలిసినవి ఏమైనా మిస్ చేస్తుంటే కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ Hey Connected.